2024 2024లో అసలు ఏ అయితే కొన్ని నియోజకవర్గంలో ఉన్నాయో, ఆ నియోజకవర్గాలు సంచలనం అంటే సంచలనమే సృష్టిస్తాయనే చెప్పుకోవచ్చు. ఒకటి మంగళగిరి. లోకేష్ బాబు గారు టీడీపీ తరపు నుంచి, వైసీపీ పార్టీ నుంచి లావణ్య గారు. ఈసారి నారా లోకేష్ గారు ఓడిపోయిండనుకో మంగళగిరి నుంచి, ఇంక కథం. భూస్థాపితమైనట్టే లోకేష్ బాబు గారి భవిష్యత్తు. ఎందుకంటే గతంలో గాని నిలబడి లోకేష్ బాబు గారు ఓడిపోయారు. ఈసారి అంటే టఫ్‌గా ఉన్నా సరే లోకేష్ బాబు గారు గెలిస్తేనే తప్ప ఈసారి నిలబడేది. గెలవకపోతే ఇంక జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకునే విధంగానే ఉంటది మంగళగిరిలో. అదేవిధంగా పిఠాపురం. పిఠాపురం గాని మామూలుగా గాదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గాని, పవన్ కళ్యాణ్ గారు నిలబట్టుకోవడం గాని, ఇది కీలక పరిమాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలా, అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా ఉండాలనే పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కానీ పిఠాపురంలో వంగా గీత గారి మీద ఒక మహిళ మీద గెలవటానికి చెయ్యి పడరాని పాట్లు పడ్డారనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు. ఒక పక్క టీడీపీ తరపు నుంచి వర్మ గారు గానియండి, జబర్దస్త్ ఆర్టిస్ట్‌ని గాని, కుటుంబ సభ్యులను గానియండి, అందరిని రంగంలో దింపుకొని విపరీతంగా ప్రచారం చేసుకొని, ఈసారి ఎలా అయినా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే విధంగా చూసారు. కానీ పిఠాపురంలో గాని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడనుకో ఈసారి, ఇంకా చూడు అసలు మామూలుగా గాదు. అసలు చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త దాకా అందరూ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు యుద్ధం కురిపిస్తారని స్పష్టంగా అర్థమైంది. తర్వాత కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో గానీ కుప్పం నియోజకవర్గం ఎంచుకొని ఇంతకుముందు గానీ గెలిచి కుప్పానికి ఏమి చేయలేదు, కుప్పానికి ఎటువంటి అభివృద్ధి తీసుకురాలేకపోయారు అనే విధంగా ఒక పేరైతే పడిపోయింది. ఇటు చూస్తే వైసీపీ పార్టీ నుంచి కుప్పంలో ఎప్పుడు ఎన్నలేని అభివృద్ధి వైసీపీ పార్టీ చేసింది. ఈసారి వైసీపీ పార్టీనే గెలిచిద్ది ఖచ్చితంగా. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఓడిపోతారు అనే విధంగా విపరీతంగా ప్రచారం అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ 3 నియోజకవర్గాల తర్వాత బాలకృష్ణ, హిందూపురం గాని ఈసారి బాలకృష్ణ చాలా కష్టంగా ఉంది. గతం నుంచి బాలకృష్ణనే గెలిచాడు. ఈసారి బాలకృష్ణ డబ్బులైతే చాలా ఖర్చు పెట్టాడు. చాలా పకడ్బందీగా డబ్బులు ఖర్చు పెట్టాడు. అయినా గాని ఈసారి బాలకృష్ణ రాడు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ వచ్చిద్దని విపరీతంగా సర్క్యులేషన్ ఈ 4 నియోజకవర్గాలు చాలా అంటే చాలా 100% గెలవాల్సిన నియోజకవర్గాలు ఈ 4 టీడీపీ పార్టీ గాని, జనసేన పార్టీ గాని. ఈ 4 సీట్లు ఖచ్చితంగా ఓడిపోయనే విధంగా గాని వైసీపీ పార్టీ గట్టి నమ్మకంతోనే ఉంది. టీడీపీ పార్టీ ఓడిపోద్ది, వైసీపీ పార్టీ గెలిచిద్దని ఖచ్చితంగా ఉంది. కానీ ఏదైతే హిందూపురం బాలకృష్ణ గారు గానియండి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు గాని, మంగళగిరి లోకేష్ బాబు గారు గాని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గాని. ఈ 4 సీట్‌లో ఎవరు ఓడిపోయినా గాని రాజకీయ భవిష్యత్తు ఉండదనే తెలుసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిది ఈ విషయం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటదనే చెప్పుకోవచ్చు.